రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం గట్టుపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న ఎర్ర నవీన్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటర్లను కలిసి బంతి గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. అభివృద్ధి పనుల్లో పాలు పంచుకున్నారని తెలిపారు. గ్రామంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. గ్రామంలో ప్రధానమైన రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలో సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. గ్రామంలో ప్రజలకు ఫిల్టర్ వాటర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. పెన్షన్లు రాని వారికి వచ్చిన కృషి చేయిస్తామని తెలిపారు. శ్మశాన వాటికలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం, ఓపీటీ ల్యాండ్ ఇప్పించడం జరుగుతుంది. రైతులకు ఇబ్బంది కలగకుండా గట్టుపల్లి టు దుబ్బచెర్ల వరకు రోడ్ సౌకర్యం కల్పిస్తాం. బీజేపీ పార్టీ బలపరిచిన ఎర్ర నవీన్ నాకు ఓటు వేసి గెలిపించగలరని శిరసు వంచి అభివాదం చేస్తున్నాను. ఎందుకు గెలిపిస్తాం కానీ సర్పంచ్ మాకు కంపల్సరీగా ఓట్లు వేయాలి. ఏమంటారు? ఓకేనా? కంపల్సరీ వేయాలి. సంవత్సరం నేను సివిల్ గా అసలు రేవంత్ రెడ్డి ఎలక్షన్ పెట్టాలి అనుకోలేదు. ఇక మేము మాలేసినాక ఆయన పోటీ చేసేసిండు. ఇక మేము అటు ఇటు కాకుండా అయిపోయినా. ఆయన అందరికీ నేను ఒకటే మీకు అందరికీ వినవించుకునేది ఒకటే, ఒక్కసారి అయిపోయి మీ ఇంటికి వస్తున్నాడు. సర్పంచ్ వెళ్ళేమాట పోటీ వేసి గెలిపించుకోవాలి. ఒకటే చెప్తున్నాను. ఇంతకుముందు ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లు అందరూ అన్నిసార్లు వార్డు మెంబరు కనీసము చైర్మన్లు ఏదో అయ్యారు. మీ ఇప్పుడు ఒక వార్డు నెంబర్ కాదు, ఏది కాలేదు. కంపల్సరీగా ఒకసారి ఓటు వేసి గెలిపించాలని మనది. ఒకటేనా? నేను సివిల్గా ఉంటే ఇక మీ ఏమో చేస్తుంది, నేను ఏం చేస్తాను లేదు. మీ అందరూ అది అర్థం చేసుకొని చేస్తానని అనుకుంటున్నాను. ఓకేనా? సంవత్సరం ఏమంటున్నాం? ఇప్పటి వరకు ఒక వార్డు నెంబర్ కూడా కాలేదు. నేను సర్పంచ్ చేసిన అందరూ వచ్చి కలుస్తాను. పైసలు కావాలంటే పైసలు చేద్దాం. మనము ఏ విధంగా సరే ఇంకేం లేవు, అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం. కానీ మనసు ఒకటి నా మీద పెట్టమని చెప్తాను. ఇప్పుడు సాము మీరు అట్లా కాదు. ఇప్పుడు నువ్వు ఒక్క మన ఎస్సీ అయినా వాళ్ళిద్దరు వేరే క్యాస్ట్ అడుగుతుందేమో వాళ్ళకు బెనిఫిట్ అవు. ఈడ 3 రాసి పెట్టి అయితే ఉన్నాయి. ఏ రోజు ఒకటే అంటారు. ఏం చేసుకోలేదు మీరు ఎందుకు అంటారు సార్? పోతే వాళ్ళకు కొనిపిస్తే ఆ పోయేపాను తీసుకోక అదే ఆ సీట్ తీసుకుంటే అయిపోవు. కానీ ఆ సీట్ ఇస్తే అయిపోవు. అది ఇచ్చుకొని సర్పంచ్ గ్రామ ప్రజలకు నమస్కారం. నేను పంచాయతీ ఎన్నికలలో స్థానిక గట్టిపల్లి విలేజ్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మీ అందరూ ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధి కొరకు నాకు ఓటు వేసి బాల్ గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. సమస్యలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు గతంలో చాలామంది సర్పంచులు చేసిర్రు, ఎంపీటీసీలు చేసిర్రు. 30-40 ఏళ్ళ సర్పంచ్ వ్యవస్థ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వెళ్ళి చేసిరు. కానీ విలేజ్లో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడేసిన గొంగడిలాగా అక్కడనే ఉండిపోయినవి. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని అభివృద్ధి చేసే వ్యక్తికి, చదువుకున్న వ్యక్తికి మీ యొక్క అమూల్యమైన ఓటు బాల్ గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. మన ఊర్లో ఉదాహరణకు మన ఊర్లో తీసుకుంటే సమస్యలు 64 సర్వే నెంబర్లో పిఓటి ల్యాండ్ ఉన్నది. గతంలోనే 60-70 మందితోటి 2 సార్లు ఎంఆర్ఓ గారిని వినపత్రం ఇచ్చినాం. ఏమంటారంటే, అయ్యా అర్హులైన వాళ్ళకి అద్దెకర పొలమా ఎంత సరే ఇవ్వమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని 2 సార్లు కోరినాం. ఆ సమస్యను అక్కడ పడకన పెట్టేసారు. గ్రామ పంచాయతీలో లాట్లు ఉన్నాయి. లాట్లు అవి డిక్లరేషన్ చేసిరు. కానీ ఇల్లు కట్టిన వాళ్ళకి ఇప్పుడు కూడా చూపించడం లేదు. దానికి రోడ్లు ఒక వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. అది మేము చేస్తాం. మేము అధికారంలో ఒకసారి చేసి చూపిస్తాం. అలాగనే శ్మశాన వాటికకు ఎవరన్నా చనిపోతే పోవడానికి గట్టిగా వాన పడితే పోవడానికి చాలా ఇబ్బంది ఉన్నది. ఒక వెహికల్ పోదు, మనుషులు పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఒక బోరు లేదు, ఏది లేదు. ఈ యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ గమనించాలి, ప్రజలు గమనించాలి.
మేము కూడా అధికారంలోకి వస్తే సర్పంచ్ గెలిస్తే మేము అవి పూర్తి చేస్తాం. ఓకేనా? శ్మశాన వసతి బోర్ వేయించి వసతి కల్పిస్తాం. అలాగనే ఇప్పుడు చాలా మంది కరెంటు వసతి లేదు, అక్కడ కరెంటు లేదు, అక్కడ రూములు ఉన్నాయి కానీ అక్కడ క్లీనింగ్ వ్యవస్థ లేదు. అదొకటి. ప్లస్ అలాగనే అందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఎవరైనా చనిపోతే సంవత్సరం అయితే ఏం చేస్తారంటే అందరూ బండ్లకు పెడుతున్నారు. ఒక బండి మా ఊర్లోనే పెడతాం, అది మేము సొంతంగా డబ్బులు మా గ్రామ పంచాయతీ ఇంకేమైనా ఒక దాతలు అడుగుతాం, అడిగి సొంతంగా సెట్ చేస్తాం. అదొకటి. మా ఊర్లో అంబులెన్స్ లేదు. ఒకటి అంబులెన్స్ 108 వచ్చాకల్లా ఇక్కడ ఆ ప్రాణ పరిస్థితుల్లో పాములు కడిచినా ఏది కడిచినా సంథింగ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అదొకటి. అంబులెన్స్ మా ఊర్లో చిన్నదైన సరే ఏర్పాటు చేసుకొని మా ఊర్లోనే ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాము. మేము అధికారంలోకి వస్తే మా గట్టిపల్లి టు దుబ్బచెర్ల ఆ పొలాలకు పోయేటోళ్ళకి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అదొకటి మేము ఏర్పాటు చేస్తాం. ఆ రోడ్డుని ఏర్పాటు చేస్తాం. అది కూడా రోడ్డు విస్తరణ పనులు మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం. అదొకటి. విలేజ్లో ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. బీటెక్లు ఎంటెక్లు పూర్తి చేస్తున్నారు, కానీ సివిల్స్ కానీ ఏమైనా ప్రిపేర్ అయ్యి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు. వాళ్ళకి కరెక్ట్గా కోచింగ్ లేదు. కోచింగ్ అంటే డబ్బులు లేవు. అదే మా దగ్గర గ్రంథాలయం పెడితే ఒక బుక్లను తెచ్చిస్తే అందులో కూర్చొని చదువుకొని ఏమన్నా విద్యావంతులు అయ్యి ఒక జాబ్లు ఏమన్నా సంపాదిస్తామని చెప్పేసి అదొకటి ఏర్పాటు చేస్తాం. దాని కొరకు మా గ్రామంలో సుమారు 300-350 పైచిలకు వృద్ధులు, వితంతులు, వికలాంగులు, అవిటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి పింఛన్లు రావట్లేదు. ఉన్న పింఛన్లు కూడా అందుకని కటింగ్ చేసుకొని ఇస్తున్నారు డబ్బులు. అటుగాక కొత్త పింఛన్ అప్లికేషన్ కోసం ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ చేశాము. వీళ్ళందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాది. అవసరమైతే బైఠాయించి అవసరమైతే మా పింఛన్దారులకు పింఛన్లు ఇప్పించేంత వరకు పోరాటం చేస్తాం. అట్లాగనే పుడితే మా గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ఒక 11,000 రూపాయలు మేము వెంబడే ఆర్థిక సాయం అందజేస్తాం. నిధులు తేవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. ఒక గ్లోబల్ విలేజ్గా మారుస్తాం. మా రంగారెడ్డి తెలంగాణ మొత్తంలో ఒక నెంబర్ 1 గ్రామ పంచాయతీగా మేము నిర్వహిస్తాం. మలమూత్ర చెందిన గ్రామంగా చేస్తాం. మలమూత్ర చెందిన రైతు గ్రామంగా తీర్చిదిద్దాం. దీనికి మీ అందరూ సహకరించాలి. ఓటర్ మహాశయులారా, మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. బాలు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి గ్రామాభివృద్ధికి తోడ్పడగలరని